పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు ఆకస్మిక తనిఖీ చేశారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ఆసుపత్రిలో సౌకర్యాలన్నీ చాలా బాగున్నాయని, పేషెంట్లు ఎక్కడా ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఆసుపత్రిపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి అసత్య ఆరోపణలు మానుకోవాలన్నారు అరవింద్ బాబు. నరసరావుపేట జిల్లా హాస్పిటల్కి మరి సడన్ విజిట్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ నర్సింగ్ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ అందరూ నైట్ డ్యూటీలో కూడా అవైలబిలిటీ ఉన్నారు. మరి వాటర్ సప్లై కానీ శానిటరీ అంతా కూడా చాలా చక్కగా ఉంది. వాష్రూమ్స్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది ఏం లేదు. కరెంట్ సప్లై కూడా బాగానే ఉంది. జనరేటర్లో డీజిల్ అన్నీ కూడా చక్కగా సప్లై చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ అంతా కూడా చాలా చక్కగా ఉందని పేషెంట్ కూడా చెప్తా ఉన్నారు. అంటే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాష్రూమ్స్ బాగాలేదు, వాటర్ సప్లై లేదని. నేను విజయ్ చూడటం జరిగింది. ఇంతకుముందు కూడా చూశాను. అన్ని విధాలా మెయింటెనెన్స్ చాలా చక్కగా ఉంది. వాటర్ సప్లై బాగుంది. ఆర్ఓ ప్లాంట్ కూడా పెద్దది ఒకటి ఏర్పాటు చేశాము. దాదాపు 1,00,000 లీటర్స్ అనమాట. కూల్ వాటర్ వస్తాయి. అన్నిటి కూడా పేషెంట్కి ఇబ్బంది లేకుండా అన్ని విధాల సదుపాయాలు ఉన్నాయి. అదేవిధంగా మరి వెటర్నరీ చైల్డ్ హెల్త్ కేర్లో ఎండాకాలం ఇబ్బంది లేకుండా మన పార్టీ తరఫున 13 ఏసీలు కూడా డొనేట్ చేయడం జరిగింది. ఏసీలు కూడా బిగించడం జరిగింది. అన్ని విధాల కూలింగ్ వాతావరణం ఉందన్నమాట. అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని చెప్పి నేను గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హెచ్చరిస్తున్నాను. చేతనైతే ఏదైనా హాస్పిటల్ కావాల్సిన మరి డెవలప్మెంట్ కార్యక్రమం మీరు పాల్గొనండి. ఏదన్నా చారిటీ ద్వారా సహాయం చేయండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి హాస్పిటల్లో ఓపీ టర్న్ ఓవర్ కూడా 600 నుంచి 700 మంది వస్తున్నారు. అదేవిధంగా వాటర్ సప్లై బాగుంది, డ్రింకింగ్ వాటరు. అదేవిధంగా చిన్నపిల్లలకి న్యూనాటాలజీ యూనిట్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇంటెన్సివ్ కేర్ అనమాట. హైటెక్ ల్యాబ్ ఒకటి ఉంది. అన్ని బ్లడ్ టెస్ట్ ఇక్కడే చేస్తారు. బ్లడ్ బ్యాంక్ ఉంది. రెడ్ క్లాస్ బ్లడ్ బ్యాంక్ కూడా ఇక్కడే ఉంది. అన్ని సదుపాయాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. వీక్లీ వన్స్ మరి కార్డియాలజీ, న్యూరాలజీ, ఓపీ కూడా ఇక్కడ చూస్తారు. డాక్టర్లు స్వచ్ఛందంగా ఉంది. మరి హాస్పిటల్ డెవలప్మెంట్ చైర్మన్ కూడా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా హాస్పిటల్ కమిటీ మెంబర్స్ కూడా చక్కగా రోజు అటెండ్ అవుతూ ఉన్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ